హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిక్ష బుల్లిరిచక్క. ఇవాళ వీడియో వచ్చేసి వినాయక చవితి నిమజ్జనం వ్లాగ్. నిమజ్జనం కన్నా ముందు రోజు నైట్ వచ్చేసి ఆ రోజు టిఫిన్ పెట్టించారు. పెసరట్టు ఉప్మా చాలా టేస్టీగా ఉండింది. అండ్ నెక్స్ట్ రోజు మేము హోమం చేయిస్తున్నాం. సో అందుకోసమే బాపనే వచ్చేసి ఒక 30 ఇటుకలు తీసుకురమ్మన్నారు. ఆయనే మొత్తం అరేంజ్ చేశారు. మేము జస్ట్ ఇలా పాడ నీళ్ళు అండ్ గోమూత్రం అన్నీ చల్లేసాము అండ్ ముగ్గులు పెడుతున్నాము. ఇటుకలు కొత్త అవ్వడంతో ఇలా పేడ నీళ్ళలో డిప్ చేయడమే బెస్ట్ అనిపించింది. ప్రతిదీ అలా డిప్ చేసింటే బాగుండి, ఇంకా బాపనే పెట్టారు కదా అనేసి మేము దానిపైనే పేడ నీళ్ళు వేయడానికి చూసాం, కానీ అంత సరిగ్గా పట్టుకోకపోయేసరికి ఇంకా అలా చేసాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ హోమం కదా, సో హోమంకి కావాల్సినవన్నీ కూడా బాపనే చెప్పినవన్నీ లిస్ట్ తీసుకొని కొన్ని షెట్టికొండ అంగట్లో ఇంకా ఓల్డ్ బస్ స్టాండ్లో పువ్వులు అవి ఇవి అన్నీ డివైడ్ చేసుకొని తెచ్చామన్నమాట. అంటే ఓల్డ్ బస్ స్టాండ్కి మా డాడీ వెళ్ళారు అండ్ రైతు బజార్కి నేను అమ్మ వెళ్ళాము. పూలదండలు పూలు వచ్చేసి మా వారు ఆఫీస్కి దగ్గరలో ఉంటే అక్కడ ఆయన తెచ్చారు. అలా డివైడ్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట అన్నీ కూడా. మా చిన్నోడు చూస్తున్నాడు ఏంటి ఇదంతా అనేసి. ఫస్ట్ టైం చూస్తున్న బొరుగుల పేలాలు. యాక్చువల్గా జొన్న పేలాలు చూసింటాం కదా, పాప్కార్న్ చూసింటాం, బట్ బొరుగులది ఫస్ట్ టైం చూశాను నేను. ఈ హోమం కన్నా 2 days బ్యాక్ మా వెంచర్లో హోమం జరుపుతుంటే అక్కడ కూడా నేను వెళ్ళి హోమం చేశాను. ఆ వీడియో అయితే సువిక్ష ఛానల్లో అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియోకి అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఆ రోజు ఏమైందంటే ఫుల్ వర్షం రావడంతో ఇంకా కొంచెం హడావిడైంది, బట్ పూజ అయితే మంచిగా జరిగింది. హోమము ఫుల్ వర్షం పడుతుండే హోమం టైంలో. సో తడిసిపోతాననేసి మా డాడీ నా కోసం అలా గొడుగు పట్టుకొని నిలబడ్డారు హోమం అయ్యే వరకు. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ అక్కడే రెడీ అయ్యి మా ఇంట్లో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మ ప్రసాదాలు పూజ అంతా చేసింది. ఇంకా దీపం నన్నే పెట్టమనింది. అంటే ఇంటి ఆడపిల్ల పెడితే మంచిది కదా, సో అందుకోసం నేను ఉన్నప్పుడు నన్నే పెట్టమంటది. ఆ రోజు బాపనయ్య చెప్పారనమాట, ఒక 2 కిలోలు స్వీట్ పొంగల్ అండ్ అలాగే కొన్ని గుగ్గులు, అలా మీ ఇష్టం ఏదైనా కానీ ఒక నైవేద్యం ఎక్స్ట్రాగా తీసుకురండి అని. సో ఆ 2 తీసుకుని వెళ్ళాం. ఎందుకంటే తొలి పూజ మనది ఆ రోజు వినాయకుడి దగ్గర. సో అందుకోసమే ఇంట్లో నుంచి అన్ని కుంకుమ పసుపు తీసుకుని వెళ్ళాం. ఇది గజమాల స్వామివారికి. నేను ఈ సిరిసాపలు కొని 4 years అవుతుంది. ఇప్పుడు వచ్చింది దీనికి మోక్షము. ఈ హోమంకి యూజ్ అయ్యాయి. యాక్చువల్గా ఇంట్లో భోజనాలు వడ్డించేటప్పుడు కూడా బాగా యూజ్ అవుతాయని తెచ్చుకున్నాను, బట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంకా పూజారయ్య హోమంకి కావాల్సినవన్నీ కూడా ఆయన రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. మొత్తం హోమంలో 3 జంటలు కూర్చున్నాము. నేను, మా వారు అండ్ అమ్మ నాన్న ఇంకా మా వెంచర్లో వాళ్ళు. హోమంకి హస్బెండ్ అటెండ్ అవ్వలేకపోతే వైఫ్ ఇలా కండువ మెడలో వేసుకొని కూర్చోవచ్చు. ఆ విధంగానే ఇక్కడ అందరూ కూర్చున్నారు. నేను కూడా ముందు రోజు అక్కడ హోమం చేసినప్పుడు అలాగే కూర్చున్నాం. మా వారికి వీలవ్వలేదు అప్పుడు రావడానికి, అందుకే ఇక్కడ ఇద్దరం కలిసి చేసాము హోమము. ఇక్కడ బాపనయ్య అయితే చాలాసేపు చేశారు హోమము. చాలా బాగా చేశారు, చాలా ఓపిక్గా, చాలా బాగా అనిపించింది నాకు. హోమం అయితే స్టార్ట్ అయింది. మేము షాప్కి వెళ్ళినప్పుడు అంటే మా డాడీ హోమంలో కట్టెలు అనగానే వాళ్ళు ఇవే ఇచ్చారు. ఇవి పూజారయ్య 15 kgs చెప్తే మా డాడీ 20 kgs తెచ్చారు. బట్ వచ్చాక ఇవి కాదు, కట్టెల డిపోలో దొరుకుతాయి, వేరే టైప్ ఆఫ్ కట్ట ముక్కలు కావాలి, లైక్ అదే కట్ట ముద్దులు కావాలి అని అంటే మళ్ళీ అప్పటికప్పుడు మా కెమెరామ్యాన్ని పంపించి తెప్పించాను అనమాట. సో అందుకోసమే తొలి పూజ మేము చేసాం కదా, ఆ క్లిప్స్ ఏవి లేవు. ఎందుకంటే పూజలో నేను మా వారు అటెండ్ అవ్వడం వల్ల వీడియో తీయడానికి ఎవరు లేకపోయాయి. సో ఇక్కడే మన కెమెరామ్యాన్ తెచ్చి అన్నీ వేస్తున్నారు. అంటే ఈ చెక్కలు కూడా వాడచ్చు, బట్ ఎక్కువ పొగ అవి ఇవి వస్తాయన్నారు. సో అందుకోసమే ఇంకా తెచ్చాక ఇవి యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చిన కట్టెలు. మేము హోమం చేసిన రోజేమో ఫుల్ ఎండ వచ్చింది అండ్ అలాగే అక్కడ మంట ఉండడంతో ఎక్కువ వేడి అలా అనిపించింది అనమాట. హోమం అంటే ఆబ్వియస్గా అలాగే ఉంటుంది, బట్ ఎందుకు చెప్తున్నానంటే ముందు రోజు మేము అక్కడ మా వెంచర్లో చేసినప్పుడు ఆ రోజు ఫుల్ వర్షం పడింది. అంటే హోమం వేడిగా వెచ్చగా బాగా అనిపించింది, కానీ ఆ రోజు పైన చూస్తే వర్షం అండ్ మేము నేలపైన కూర్చోవడం వల్ల వాటర్ అంతా మా కింద నుంచి వెళ్తున్నాయి, కింద పైన ఫుల్ తడిచిపోయాం మేము. సో 2 ఎక్స్పీరియన్స్లు అనమాట. ఇక్కడ పిల్లలందరినీ ఎంగేజ్ చేస్తున్నారు ఈయన, అంటే మ్యాజిక్ చేసి శివలింగాలు ఇస్తున్నారు. యాక్చువల్గా ఇది 3 days వ్లాగ్ కాబట్టి ఎక్కువ హోమం క్లిప్స్ అవి ఎక్కువ యాడ్ చేయలేదు, సింపుల్గా చూపిస్తున్నాను మీకు వేగ్గా. హోమం అయితే అయ్యింది. యాక్చువల్గా ఒక 2 hours పట్టింది హోమం అవ్వడానికి. అండ్ ఇక్కడ ఎర్రనీళ్ళు వేస్తారు కదా, అదే వేస్తున్నారు మా అమ్మ నాన్న. అండ్ స్వామివారికి మంగళహారతి ఇచ్చారు అండ్ హోమంలో వేయాల్సినవన్నీ కూడా వేస్తున్నాం ఇప్పుడు. హోమం అయిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టాలి. అండ్ పూజారయ్య 3 జంటలు 3 ప్రదక్షిణలు చేయండి అని చెప్పారు, అవే చేస్తున్నాము. అండ్ మా వెంచర్లో వాళ్ళంతా కూడా తెచ్చుకున్న కొబ్బరి గిన్నెలు అవి వేసేసి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము హోమం చుట్టూ. యాక్చువల్గా హోమం చేసేటప్పుడు మన ఇంటి నుంచి ఒక చిన్న కొబ్బరి గిన్నె తీసుకొని వచ్చి ఎండిది వేసి మొక్కుంటే చాలా మంచిది హోమంలో లాస్ట్లో. ఇంక ఇక్కడ చిన్నోడితో 3 సార్లు హోమంలో నెయ్యి వేయించి దండం పెట్టుకోమని చెప్పాను. నెక్స్ట్ అమ్మ వాళ్ళు పూజారయ్యకి దక్షిణ ఇచ్చి దండం పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ మేము కూడా సేమ్ అదే ప్రాసెస్, దక్షిణ ఇచ్చి దండం పెట్టుకున్నాం. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు మేమే పెట్టించాం. భక్ష్యము, నెక్స్ట్ బజ్జీ, వెజిటేబుల్ బిర్యానీ, గుత్తి వంకాయ, రైతా, దొండకాయ గోబీ,
అండ్ వైట్ రైస్, పప్పు, సాంబార్, కర్డ్ అండ్ నెక్స్ట్ రోటి పచ్చడి, పాపడ్స్, సో బనానా ఫైనల్గా, అండ్ కూల్ వాటర్ కూడా. యాక్చువల్గా 9 రోజులు కదా, 9 రోజుల పాటు ఒక్కొక్కరు నైట్ స్పాన్సర్ చేశారనమాట డిన్నర్కి టిఫిన్. నిమజ్జనం రోజు లంచ్ అయితే మనం చేసాము. నా 9 రోజులు ఎలా జరిగాయంటే ఒకరోజు మా ఇంట్లోనే జరిగిపోయింది నిమజ్జనం అంతా, హడావిడి పూజ, వినాయక చవితి అట్లా అని. ఇంకా 2 రోజులు ఇక్కడ అటెండ్ అయ్యాను, 2 రోజులు మా వెంచర్లో అటెండ్ అయ్యాను, అండ్ 2 రోజులు మంత్రాలయం వెళ్ళాము. సో అట్లా కొంచెం అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేశాను అనమాట. భోజనాలు అంతా అయిన తర్వాత వేలం పాటలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ గిఫ్ట్స్ ఎందుకు అంటే యాక్చువల్గా సండే రోజు క్విజ్ కండక్ట్ చేశారు వినాయకుడి చరిత్ర పైన. అప్పుడు పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. మేమైతే లేకుంటే అదే చెప్పాను కదా మంత్రాలయం వెళ్ళామని. మా హస్బెండ్దే మా బాబుది బర్త్డే ఉంటే వెళ్ళాము. ఇక్కడ మనకు వచ్చేసి చిన్న సత్కారం చేశారు, అంటే భోజనాలు పెట్టించినందుకు. అట్లా అంటే పెట్టించిన ప్రతి ఒక్కరికి చేశారు. నేను ఫస్ట్ టైం నిమజ్జనం రోజు పార్టిసిపేట్ చేయడం, అంటే ఏ నిమజ్జనానికి ఇంతవరకు నేను పార్టిసిపేట్ చేయలేదు లైవ్లో, ఇదే ఫస్ట్ టైము. ఇలా హోమం చేయించడం కానీ, లడ్డూ గెలుచుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ నాకు. యాక్చువల్గా ఇది వరకు మేము ఎప్పుడు వెంచర్స్లో లేము, అంటే ఇక్కడికే ఫస్ట్ టైం రావడం ఇల్లు కట్టించుకొని. అంతకుముందు ఎక్కడ ఇట్లా మేము పార్టిసిపేట్ చేసింది లేదు, అవకాశాలు కూడా ఉండవు కదా ఇండివిజువల్ హౌసెస్ దగ్గర. వెంచర్లో ఉంటే అడ్వాంటేజెస్ ఇవే తెలుసా, అంటే అందరం కలిసి పండుగ చేసుకోవచ్చు, అందరం ఎంజాయ్ చేయొచ్చు, ఒక కుటుంబంలా ఉంటుంది ఇదంతా కూడా. ఇక్కడ నా చేతుల మీదుగా కూడా విన్నర్స్కి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అంటే నేను కూడా వెళ్ళి అలా పార్టిసిపేట్ చేశాను. అపార్ట్మెంట్స్లో కూడా ఉంటుంది హడావిడి అంతా ఒక ఫ్యామిలీ లాగా, బట్ కంపారిటివ్లీ వెంచరే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నేను అపార్ట్మెంట్స్లో కూడా ఉన్నాను కదా, అక్కడ ఎప్పుడు ఇంత హడావిడి, ఇంత కలుపుగోలుతనం ఇవన్నీ కూడా నేను చూడలేదు. 516 రూపాయలు చెరుకడలు దేవుని ఒకటేసారి తులసమ్మ సురశేఖర్ సార్ 2516 రూపాయలు అన్న, 2516 రూపాయలు దేవుని చెరుకడలు. ఎక్కడ మేడం మేడం ఏమ్మా తీపి చెరుకడలు ఎక్కడ మాధవ్ మేడం. 3000 రూపాయలు ప్రవళిక మేడం, రిచక్క ప్రవళిక అక్క ఒకసారి గట్టిగా క్లాప్స్. 3116 రూపాయలు ఒకటోసారి ప్రవళిక గారు, ఏ చంద్రశేఖర్ గారు కూతురు ప్రవళిక గారు 4 చెరుకు గడలు 3116 రూపాయలు ఒకటోసారి. రెండోసారి పోతుంది పోతుంది పోతుంటే గట్టి క్లాప్స్ చూడాలా, పోతుంది పోతుంది పోయింది గట్టి క్లాప్స్ రిచక్క ప్రవళిక అక్కకి గట్టిగా. అమ్మ రండుమా ఇద్దరు దంపతులు, అలాగే ఏ చంద్రశేఖర్ పద్మావతి మేడం రండుమా, అందరు రండి, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా రండి సార్. 3116 రూపాయలకి చెరుకు గడలు సొంతం చేసుకున్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ గణనాయకుల ఆశీస్సులు ఎప్పుడు ఉన్నారని మనందరం తరఫున ఆ గణనాయకులు వేడుకుందాం. వాళ్ళకు మరొకసారి క్లాప్స్ తో గట్టిగా చప్పట్లు. పాట పాడుతున్నారు, క్లాప్స్ అన్నీ గట్టిగా, ఇంత మేమమ్మా. చిన్న లడ్డు అరౌండ్ 16,000కి వెళ్ళింది. పెద్ద లడ్డు మేము పైనుంచి పాడితే ఎక్కువ రేటు పోతుందని చెప్తున్నారు. 16,516 రూపాయలు ఒకటోసారి. 25 క్లాప్స్ అని కొట్టాలా, పాటలు పడాలా, ఏదో ఒకటి చేసింది కంపల్సరీ. 25,116 రూపాయలు రంగన సార్ సత్యమేవ గారి పాట ఒకటోసారి. చూసి మనం సపోర్ట్ చేసిన ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయిలు మనమందరం ఉన్నాం, ఏమో ఉన్నామా. థ్యాంక్ యూ గట్టిగా క్లాప్స్ రైట్. కాబట్టి లడ్డు వేలంలోకి వచ్చేద్దాం. వల్ల ఈసారి పోటీలో ఒకసారి కంపల్సరీ 29,000 గట్టిగా ఇంకా చేయాలి. 29,516 దేవుని లడ్డు రంగనన్న సత్యమేవం ఒకటోసారి. 37,116 రూపాయలు 37,116 రూపాయలు. 40,116 రూపాయలు ఒకటోసారి ప్రవళిక మేడం గారు. 40,116 రూపాయలు ఒకటోసారి ప్రవళిక మేడం గారు. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. 40,116 రూపాయలు ఈసారి కూతురు ప్రవళిక మేడం మన యూట్యూబ్ స్టార్ ఒకటోసారి. 42,116 రూపాయలు నారాయణ సార్ రమాదేవి మేడం దంపతులకి ఒక్కసారి గట్టి క్లాప్స్ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కే. 45,116 రూపాయలు ఇద్దరు కలిసి ఏ సర్వల సంబంధించిన కుటుంబ సభ్యులు 45,116 రూపాయలకి ఒకటోసారి రెండోసారి 47,116 రూపాయలు ప్రవళిక మేడం వారి దంపతులు రెండోసారి ప్రవళిక మేడం 47,116 రూపాయలు రెండోసారి. మనవుని పేరు మీద నీకు వారసుడు వచ్చాడు. 47,116 రూపాయలు మాత్రమే ఉంది.
ఏం ఇష్టేముంది దేవుడు తిరిగిస్తాడు. ఏం ఇష్టేముంది దేవుడు తిరిగి లాట్గా టన్నులు ఇస్తాడు సార్. అది తప్పు గానీ మీరు చూపించే అభిమానం గానీ. మన గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒక్కసారి. క్లాప్స్ కొట్టండి. 47,516 రూపాయలు ఒకటోసారి నారాయణ సార్ దంపతులు. పోతుంది 48,000 48,516 రూపాయలు పౌనిక మేడం. 48,516 రూపాయలు పౌనిక మేడం. ఒక్కసారి గట్టి క్లాస్ వస్తున్నాయా. 49,116 రూపాయలు. 49,116 రూపాయలు. అమ్మా పౌనికమ్మ, ఇది కదా చూడండి ఒకసారి భార్య భర్తల అన్యోన్యం అంటే ఏదో చూడండి. ఒక్కసారి తిరిగి ఏమండి ఆ దేవుడి లడ్డు మనం తీసుకెళ్దామా, మనం మంచిని అడుగుతుంది. ఒకటోసారి మీ 49,116 రూపాయలు ఒకటోసారి. రెండోసారి 49,116 రూపాయలు రెండోసారి. ఎంత పెళ్ళైన అమ్మాయిలకి తల్లి అంటే బాగా ఇష్టం. రెండోసారి 50,116 రూపాయలు మూడోసారి. పోయేటట్లుంది ప్రౌలిక మేడం, మధుసూదన్ రెడ్డి గారి దంపతులు. ఈసారి ఖచ్చితంగా ఆ దేవుని లడ్డు ఎక్కడ ఉంది? దేవుని లడ్డు ఖచ్చితంగా వారా లేకుంటే మిహాన్ వాళ్ళ తాతగారా? మధుసూదన్ రెడ్డి సార్, ప్రౌలిక మేడం వాళ్ళ దంపతులు. రెండోసారి పోతుంది పుణ్యనే పోతుంది. ఒక్కసారి ప్రౌలిక మేడం, మధుసూదన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకి, వారికి అందరికీ ఆ గణనాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ లడ్డుని ఇక్కడికి వచ్చి మన వినాయక మండలి పెద్దల చేతుల మీదుగా తీసుకు ధూమ్ ధామ్గా గణపయ్య లడ్డు అయితే మన ఇంటికి వచ్చేసింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు వస్తుందనేసి. ఎందుకంటే కాంపిటీషన్ గట్టిగా ఉండింది లాస్ట్ వరకు. దేవుని పంచ మరియు కండువ 5,116 రూపాయలు ఒకటోసారి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈసారి దేవుని పంచ కండువ గెలుచుకున్న విజేతలు మాధవ మేడం, ఉపేంద్ర సార్ వారికి 28,116 రూపాయలు గెలుచుకున్నారు. ఒక్కసారిగా జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. 28,116 రూపాయలు పంచ కండువ. గట్టిగా లడ్డు ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పిల్లలు కలర్ వాటర్తో బాగా ఆడుకుంటున్నారు. వీళ్ళు డాన్స్ చాలా బాగా చేశారు. ఇంక ఇప్పుడు గణపతిని తీసుకెళ్లే టైం వచ్చేసింది. ఇంతసేపు గణపయ్య దగ్గర గణపయ్య సాంగ్స్ పెట్టారు, చాలా బాగా అనిపించింది, మంచిగా వైబ్ ఉండే. తర్వాత ఎప్పుడైతే సాడ్ సాంగ్ పెట్టారో మనుషులందరూ కూడా సాడ్ అయిపోయారు బాగా. అంటే ఇంకా గణపయ్య మన వెంచర్లో నుంచి వెళ్ళిపోతున్నారు అనేసి అలా బాధ అనిపించింది. ఇక్కడ మా మోక్షి ఏవో మాటలు చెప్తున్నాడు అందరికీ. మనం పెద్ద లడ్డు కరెక్ట్గా 37,000 నుంచి స్టార్ట్ చేసాం వేలం పాడడం. అంతవరకు లడ్డు పాడాలనే థాట్ కూడా లేకుండే మాకు. మధ్యలో ఒక పాయింట్ దగ్గర మేము చాలా కనెక్ట్ అయ్యాము. అంటే నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేసి గెలుచుకుంది లేదు కాబట్టి నాకు దాని గురించి థాట్ లేకుండే అనమాట. ఎప్పుడైతే అక్కడ ఎవరైతే మనకి చెప్తున్నారో వేలం పాడుతున్నారో వాళ్ళు చెప్పారు ఒకసారి, మనతోనే ఉంటూ మనలోనే ఉంటూ ఇంత గొప్ప స్థాయికి వెళ్ళిందంటే దేవుడు అనుగ్రహం ఉంది అని అనగానే నాకు నిజంగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఇదివరకు మనం చేసుకున్న వినాయక పూజలు కూడా చెప్పాను. ఫస్ట్ తొలిగా నేను వినాయకుడిని పెట్టుకొని పూజించుకున్నాను. ముందంతా అనుకున్నాను వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలని, కానీ కుదరలేదు. ఎప్పుడైతే పెట్టానో అప్పుడే ఇంకా అనుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయడం, ఆ తర్వాత ఇంత మంచి సక్సెస్ రావడం అనేసి అన్నాను. ఆ పాయింట్ వీళ్ళు గుర్తు చేసినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. అంతవరకు కూడా నాకు అంటే ఆ థాట్ లేదు. ఫస్ట్ థింగ్ అటు సైడ్ వెళ్ళలేదు బ్రెయిన్.
తర్వాత కనెక్ట్ అయిపోయాక ఇంకా లేదు కంపల్సరీ లడ్డు మనం గెలుచుకోవాలనేసి బాగా గట్టి పోటీ ఇచ్చాను నేను కూడా. ఆ రోజు ఇంతగా డాన్స్లు వేసి మార్నింగే లేసి ఫుల్ హోమ్లో ఉండి అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోయాము. ఇంటికి వెళ్ళి పడుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో పైన రూమ్లో. అంత గాఢ నిద్రలో అర్ధరాత్రి ఒక అరుపు వినిపించింది లెఫ్ట్ ఇయర్ దగ్గర నాకు. అదేంటబ్బా అని మార్నింగ్ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే అది ఒక ఎలుక అరుపు అనమాట. ఎందుకు అలా గట్టిగా అరిచిందో నాకైతే అర్థం కాలేదు. ఓకే ఒక్కసారి అరిచింది, నేను ఉలక్కపడి లేచింది కూడా ఏం లేదు, కానీ కళలో ఆ సౌండ్కి నేను ఏంటి ఆ సౌండ్ అని మళ్ళీ వెతుకుతున్నట్టు ఇంకో కళ అనమాట కంటిన్యూషన్గా అలాగా. బట్ ఇది ఏ దానికి సంకేతమో తెలియదు నాకు, అంటే అది హ్యాపీనెస్సా లేకపోతే ఏంటా అనేది నాకు అది కూడా అర్థం కాలేదు. వినాయకుడి ముందు మంచిగా డాన్సులు చేసుకుంటూ, నేను ఆ డాన్స్కి ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మరసంగా వెళ్ళి వెనక నిలబడ్డాను. ముందు చేసే వాళ్ళని కాపీ కొట్టి వెనక డాన్స్ చేశాను. కలర్లు పూసుకుంటూ డాన్స్లు వేసుకుంటూ ఫైర్ చేస్తూ అక్కడక్కడ రెయిన్ డాన్సులు వేస్తూ ఇలా ట్రాక్టర్లో మన గణపయ్యను ప్రతి ఇంటికి తిప్పారు. మన ఇంటి దగ్గర గణపయ్య వచ్చేసరికి ఒక బిందె నీళ్ళు వారపోసి కుంకుమ పసుపు పెట్టి అగరబత్తీలతో నెక్స్ట్ హారతి ఇచ్చేసి టెంకాయ పాలు కొట్టాము. పిల్లలందరూ అలసిపోయారు అనేసి మధ్య మధ్యలో అందరికీ పులిహోర పెట్టారనమాట. సో పిల్లలు అదే తింటూ ఉన్నారు. ముందు రోజు మా వెంచర్లో దర్శనానికి వెళ్ళినప్పుడు వినాయకుడి దగ్గర ఆ లడ్డు చూసి ఈ లడ్డు ఎవరికి వెళ్తుందా అనుకున్నాను. అది నాకే వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా డౌటే ఉండే, నేను తీసుకోవాలనుకున్నా కానీ వస్తుందో లేదో, ఇంకా 50 అనుకున్నా ఫైనల్గా. బట్ అక్కడితోనే స్టాప్ అవ్వడంతో ఇంకా మనకే వచ్చేసింది లడ్డు. గణపయ్య మన ఇంటి దగ్గరకు వస్తే ఊరుకుంటాము, ఆ ఫుల్ డాన్సులు వేసాము. అందరం గ్రీన్ కలర్ శారీ అనుకున్నాం, సో అందుకోసమే ఇలా గ్రీన్ కలర్ ప్రిఫర్ చేసాము. వెంచర్ వాళ్ళే పిల్లలకి పెద్దలకి టీషర్ట్స్ ఇచ్చారు, వినాయకుడు ప్రింట్ ఉండేది. ఇంకా మన వీధి చివరి వరకు గణపయ్యను సాగనంపి ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా పక్క లైన్లో ఉట్టి ప్రోగ్రామ్ కూడా ఉంది, బట్ ఇంకా అటెండ్ అవ్వలేకపోయాను, ఫుల్ టైర్డ్ అయిపోయాను అక్కడికి. ఎందుకంటే ముందు రోజు షూట్స్ ఉండే అండ్ మార్నింగే లేసి అవన్నీ హోమం అక్కడ అంతా అటెండ్ అయ్యేసరికి ఇంకా బాగా టైర్డ్ అనిపించేసింది నాకు. నెక్స్ట్ రోజు మనకున్న ల్యాండ్లో భూముల దగ్గరికి వెళ్ళి లడ్డూని తీసుకెళ్ళి అంతా వేస్తున్నాను అనమాట ల్యాండ్స్లో. మేము తీసుకున్న ల్యాండ్ పక్కలే మా మమ్మీ వాళ్ళ ల్యాండ్ కూడా ఉంది, సో అక్కడ కూడా అమ్మ చల్లుతుంది అనమాట. నిమజ్జనం అయిన నెక్స్ట్ రోజు ఫుల్గా రెస్ట్ తీసుకొని ఇంకా మధ్యాహ్నం 3 నుంచి స్టార్ట్ చేసాం ఇలాగా అంతా లడ్డు వేయడము. అక్కడే వాటర్ వస్తుంటే ఇంకా లడ్డు వేసాక చేతులు కడుక్కొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా వేలంపాటన లడ్డు భూముల్లో పొలాల్లో చల్లుకుంటే చాలా మంచిదంట. మేము వేలంపాటలో లడ్డు ఎంత గెలుచుకున్నామో కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి 3 మెంబర్స్కి నేను లడ్డు పంపిస్తా అని చెప్పాను కదా. ఆ విన్నర్స్ షార్ట్ వీడియో కూడా నిన్న ప్రవళిక రిచ్చక్క ఛానల్లో రిలీజ్ చేశాను. ఒకసారి చూసి విన్నర్స్ నాకు ఇన్స్టాలో డిఎం చేయండి మీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్. నేను మీకు లడ్డుతో పాటు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా డాడీ ఫామ్ ల్యాండ్స్కి వచ్చాము. ఇక్కడ చుట్టూ పొలాలకి వాటర్ కొదవే ఉండదు, ఫుల్ పుష్కలమైన వాటర్ ఉంటాయి. బట్ మేమే ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోయి ల్యాండ్స్ని అసలు పట్టించుకోవట్లేదు. మేమే పొలాల దగ్గరుండి మనుషుల్ని పెట్టి వేయిద్దాం అనుకున్నాము, కానీ ఇంకా అది అవ్వదని మాకు అర్థమయ్యి ఈ ఇయర్ గుత్తకిద్దామని డిసైడ్ అయిపోయాం. మా పొలం ఆనుకునే ఒక పిల్లకాలో పోతుంది అనమాట, దాంట్లో ఎప్పుడు వాటర్ ఉంటాయి సమ్మర్లో కూడా. ఇందాక రోడ్లో ఒక పెద్ద కెనాల్ చూసారు కదా, దాని వాటర్ ఇక్కడ వస్తాయి పొలాలకి. ఇక్కడ మా డాడీకి 5.5 acres ఉంది, బట్ 1/2 acre అటు రోడ్ సైడ్కి వెళ్ళిపోయింది, ఇటు 5 acres ఉందన్నమాట. ఆ రోజు ఫుల్ మూన్ డే, ఇంకా నైట్ అయిపోవడంతో బయట డిన్నర్ చేసేసి ఇంకో ల్యాండ్లో మంచిగా లడ్డు చల్లేసి ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే మా వెంచర్ వాళ్ళకి లడ్డు ఇద్దామనేసి ఈవినింగ్ పెట్టుకున్నాం ప్రోగ్రామ్. ఎందుకంటే అందరూ ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు ఇంకా లైక్ అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోతారనేసి ఆ టైంలో పెట్టుకున్నాం. ఇప్పుడు అవే ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ఒక 1 hour పట్టింది ఇవన్నీ ప్యాక్ చేయడానికి. అండ్ చెరుగడ్డలు మనకి 4 వచ్చాయి కదా పెద్దవి, అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా ఇస్తున్నాం లడ్డుతో పాటు. మన వెంచర్ వాళ్ళందరికీ కూడా దేవుడి ప్రసాదం అందాలి అండ్ దేవుడి ఆశీస్సులు ఉండాలనేసి ఇలాగా ముగ్గురం కష్టపడి ప్యాక్ చేస్తున్నాము. అమ్మ నాన్న నేను అండ్ సువి అయితే వీడియో తీస్తుంది. నేను లడ్డు గెలుచుకున్నా అన్నప్పటి నుంచి చాలామంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ మా డాడీ వాళ్ళ కొలీగ్స్ అందరూ అడిగారు అనమాట లడ్డు మాకు కూడా కావాలి అనేసి. దేవుడి ప్రసాదం కదా ఎవరికైనా తీసుకోవాలనే ఉంటుంది, సో అదే అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి లడ్డు అండ్ చెరుగడ్డ ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సువిక్ష బుల్లిరిచక్క.